ఓకేనా చూడండి ఎస్ అవుట్పుట్ ఎస్ సేమ్ అవుట్పుట్ అనేది ఎస్ జస్ట్ మినిట్ 1000 కోర్స్ ఫీజు 12,000 ఇక్కడ ఏమొచ్చింది 10 12 వెరీ గుడ్ ఒకసారి ఈ టేబుల్ కనిపిస్తుందమ్మా మీకు Yes, sir. కనిపిస్తుంది కదమ్మా Yes, sir. Yes, sir. ఎస్ చూడండి అయినా సో మనకు లెఫ్ట్ టేబుల్ ఇది నాన్న సో ఇక్కడ కనిపించేది లెఫ్ట్ టేబుల్ ఇక్కడ కనిపించేది రైట్ టేబుల్ నేను ఇక్కడ ఏం అప్లై చేశాను లెఫ్ట్ అవుటర్ జాయిన్ అనేది అప్లై చేశాను లెఫ్ట్ అవుటర్ జాయిన్ వల్ల మనకున్న అవుట్పుట్ ఎలా వస్తుంది అంటే రిట్రీవ్ మ్యాచ్డ్ డేటా ఫ్రమ్ ఆల్ ద టేబుల్ అన్నాడు రిట్రీవ్ మ్యాచ్డ్ డేటా ఫ్రమ్ ఆల్ ద టేబుల్ సో నేను కామన్ కాలం ఏం తీసుకున్నాను కోర్స్ ఐడి తీసుకున్నాను ఎస్ Yes, sir. సో కోర్స్ ఐడి తీసుకున్నాను ఓకేనా ఇప్పుడు ఈ కోర్స్ ఐడిలో కామన్ డేటా కామన్ రో ఏది నాన్న Second, 101 నెక్స్ట్ 102 ఎస్ Yes, sir. సో ఇక్కడ కూడా 101 నెక్స్ట్ 102 ఇట్ ఈస్ అ కామన్ డేటా ఫ్రమ్ ద బోత్ ద టేబుల్ ఈజ్ ఇట్ రైట్ Yes, sir. సో కాబట్టి Yes, sir. నాకు సో కోర్స్ ఐడి కామన్ డేటా నాకు ఏమేమి వచ్చింది చెప్పండి ఇక్కడ సో 101 అనేది కామన్ డేటా వచ్చింది నెక్స్ట్ 101 అనేది కామన్ డేటా ఫ్రమ్ బోత్ ద టేబుల్స్ 102 ఆల్సో ద కామన్ డేటా ఫ్రమ్ ద బోత్ ద టేబుల్ ఈజ్ ఇట్ రైట్ Yes, sir. మరి అన్మ్యాచ్డ్ డేటా మనకు అన్మ్యాచ్డ్ డేటా కూడా డిస్ప్లే అవుతుంది బట్ అన్మ్యాచ్డ్ డేటా అనేది ఏ టేబుల్ నుంచి డిస్ప్లే అవుతుంది Left table. సో మనకు అన్మ్యాచ్డ్ డేటా అనేది ఓన్లీ లెఫ్ట్ టేబుల్లో డేటా మాత్రమే డిస్ప్లే అయింది ఈజ్ ఇట్ రైట్ సో దిస్ ఈజ్ నోన్ యాజ్ అన్మ్యాచ్డ్ డేటా క్లియర్ clear, sir. సో దిస్ ఈస్ ద నేచర్ ఆఫ్ లెఫ్ట్ అవుటర్ జాయిన్ దిస్ ఈస్ ద నేచర్ ఆఫ్ లెఫ్ట్ అవుటర్ జాయిన్ సో లెఫ్ట్ అవుటర్ జాయిన్ మీన్స్ ఇట్ డిస్ప్లే complete data from left table okay now that is known as matched data and unmatched data and matched data from right table only so మనకు మ్యాచ్ డేటా అనేది రైట్ సైడ్ లో ఉన్న డేటా రైట్ సైడ్ ఉన్న డేటాలో మన మ్యాచ్ డేటా మాత్రమే డిస్ప్లే అవుతుంది అన్మ్యాచ్ డేటా అనేది డిస్ప్లే అవ్వదు సో దిస్ ఈస్ ద వర్కింగ్ ప్రొసీజర్ ఆఫ్ లెఫ్ట్ అవుటర్ జాయిన్ ఎనీ డౌట్స్ స్టూడెంట్స్ Students, any doubt? No, sir. Very good. What about right outer join? Opposite operation. It's a quite opposite operation of left outer join. It is known as a right outer join operation. So what is meant by right outer join? Here, what type of data is display? After performing right outer join, okay, after performing right outer join to retrieve the matching data from all the table, but unmatching data from right side hand only, right hand side table only. That means to display complete data from the right table and match data from left table. This is the operation of, this is the nature of right outer join. So that means it is a quite opposite operation of left outer join. Is it right? Yes, sir. Yes, student నేను చెక్ చేస్తాను. చూడండి మా ఎగ్జాంపుల్ ఏం తీసుకోలేదు నేను సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ టేబుల్ నేమ్ హియర్ వి ఆర్ యూజింగ్ అలియాస్ నేమ్ ఎస్ రైట్ అవుటర్ జాయిన్ ఓకేనా ఇక్కడ కోర్స్ నేమ్ టేబుల్ నేమ్ కోర్స్ ఓకేనా హియర్ వి ఆర్ యూజింగ్ అలియాస్ నేమ్ సి ఓకేనా ఎస్ డాట్ కోర్స్ ఐడి ఈజ్ ఈక్వల్ టు సి డాట్ కోర్స్ ఐడి సార్ ఎందుకు సార్ ఇక్కడ ఎస్ పెట్టుకున్న డైరెక్ట్గా స్టూడెంట్ రాసుకోవచ్చు కదా సార్ లెంత్ నేను తగ్గించడానికి కోసం నేను ఏం చేస్తాను ఇక్కడ అలియాస్ నేమ్ అనేది యూజ్ చేసుకున్నా సో ఎస్ డాట్ కోర్స్ ఐడి ఈజ్ ఈక్వల్ టు సి డాట్ కోర్స్ ఐడి సో వాట్ విల్ మనకి ఎలాంటి అవుట్పుట్ వస్తుంది చెప్పండి మా స్టేట్మెంట్ ఎస్క్యూఎల్ స్టేట్మెంట్ అవుట్పుట్
అవుట్పుట్ రాలేదేంటి? ఎస్, చూడండి నేను, ఓకేనా. సో ఈ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ పేస్ట్ చేస్తాను, ఒకసారి గమనించండి, మీకు ఒక ఐడియా వస్తుంది. మరి ఇట్ ఈస్ విజిబుల్ మా, మీకు కనిపిస్తుందా? Yes, sir. Yes, sir. ఓకే, ఇప్పుడు చూడండి నేను, ఇది లెఫ్ట్ అవుటర్ జాయిన్ కి వచ్చిన రిజల్ట్, ఇది రైట్ అవుటర్ జాయిన్ కి వచ్చిన రిజల్ట్. ఇప్పుడు మనకు రైట్ అవుటర్ జాయిన్ లో కంప్లీట్ డేటా వస్తుంది. ఏ టేబుల్లో నుంచి? రైట్ టేబుల్లో నుంచి కంప్లీట్ డేటా అనేది వస్తుంది. సో కంప్లీట్ డేటా అంటే 1001 1001 1002 1001 రావాలి. సో వచ్చిందిలే, చెక్ చేయండి మా. ఎస్, 1001 ఓకేనా. సో 1001 MCA 12,000. నెక్స్ట్ చూడండి 1002 కోర్స్ నేమ్ MA 10,000. సో MA 10,000. నెక్స్ట్ MBA, సో MBA 101. సో దిస్ ఈజ్ నోన్ యాజ్ ఓకేనా కంప్లీట్ డేటా ఫ్రమ్ రైట్ సైడ్ ఓన్లీ. అవునా కదా? కంప్లీట్ డేటా కదా నేను అది. Yes, sir. Yes, sir. Yes, sir. ఇప్పుడు చూడండి, మనకు మ్యాచ్డ్ డేటా మాత్రమే రావాలి. ఏ టేబుల్లో నుంచి మ్యాచ్డ్ డేటా రావాలి? Left table. ఎస్, ఇప్పుడు మనకు మ్యాచ్డ్ డేటా అంటే మనకి ఏమొస్తుంది? నేను 101 ఉంది, సారీ 1002 ఉంది, 1001 ఉంది. 1003 డిస్ప్లే అయ్యిందా? చూడండి. No, sir. No. Yes, sir. గట్ ఇట్ ఆర్ నాట్? సో ఇక్కడ వచ్చిన డేటా ఓన్లీ మ్యాచ్డ్ డేటా, ఓకేనా. ఓన్లీ మ్యాచ్డ్ డేటా ఫ్రమ్ లెఫ్ట్ టేబుల్ ఓన్లీ. ఈజ్ ఇట్ రైట్? Yes, sir. కలర్స్ డిఫరెన్స్ Yes, sir. చూడండి మా. వెరీ గుడ్ సార్. మరి ఇక్కడ నల్ డేటా ఎట్లా వచ్చింది సార్? దిస్ ఈజ్ నోన్ యాజ్ ఎ నల్. ఇక్కడ కూడా నల్ డేటా ఉంది, ఇక్కడ కూడా నల్ డేటా ఉంది. అంటే మీనింగ్ ఏంటి మా? మనకు ఇక్కడ అన్మ్యాచ్డ్ డేటా అనేది డిస్ప్లే అయినప్పుడు ఈ డేటా అనేది నాకు ఇక్కడ రైట్ సైడ్ టేబుల్లో లేదు కాబట్టి ఆ కాలంలో మనకు బై డిఫాల్ట్ గా ఏ వాల్యూ అనేది ఇన్సర్ట్ అవుతుంది మా? నల్ వాల్యూ అనేది ఇన్సర్ట్ అవుతుంది. క్లియర్ స్టూడెంట్స్? Yes, sir. Clear, sir. సో ఇక్కడ కూడా మనకు రైట్ సైడ్ లో ఒకనా 1001 అనే డేటా ఉంది. సో మనకు ఆ డేటా అనేది లెఫ్ట్ టేబుల్లో లేదు కాబట్టి ఆ ఎంటైర్ కాలం, ఆ ఎంటైర్ రోలో మనకి ఎలాంటి డేటాతో ఫిల్ అవుతుందంటే దిస్ ఈజ్ నోన్ యాజ్ ఎ నల్ డేటా. సో ఎనీ కన్ఫ్యూజన్ మా? లెఫ్ట్ అవుటర్ జాయిన్, రైట్ అవుటర్ జాయిన్, ఎనీ డౌట్స్? మధు ఉన్నాడా? No, మధు, sir. వెరీ గుడ్. హరినాథ్ ఉన్నాడా? హరినాథ్. Yes, sir. హరినాథ్ చెప్పురా. వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ ఇన్నర్ జాయిన్ అండ్ outer జాయిన్? వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ ఇన్నర్ అండ్ outer జాయిన్? Inner join display only match data, sir. వెరీ గుడ్ నాన్న. వాట్ అబౌట్ outer జాయిన్? Outer join display both matched data and unmatched data. వెరీ గుడ్. సో కంప్లీట్ డేటా డిస్ప్లే, ఓకేనా. సో అది మ్యాచ్ డేటాతో పాటు అన్మ్యాచ్ డేటా కూడా వస్తుంది. వెరీ గుడ్ నాన్న, థ్యాంక్ యూ. నెక్స్ట్ యమునమా, యమున ఉన్నారా? ధరణిమా, ధరణి, శీలం ధరణి. Yes, sir. ఎస్, చెప్తున్నాను. వాట్ ఇస్ ద డిఫరెన్స్ బిట్వీన్ లెఫ్ట్ అవుటర్ జాయిన్ అండ్ రైట్ అవుటర్ జాయిన్? Matching data from all tables, but unmatched data from, sir. అన్మ్యాచ్ డేటా ఏ టేబుల్ నుంచి Left డిస్ప్లే hand అవుతుంది? side table only, sir. ఓకే. వాట్ అబౌట్ రైట్ అవుటర్ జాయిన్? Quite opposite of right, left join, sir. ఓకే. సో లెఫ్ట్ అవుటర్ జాయిన్ మీన్స్ gonna display matched data and unmatched data from left table, matched data only from right table. That is known as a left outer join. Right outer join means display matched data and unmatched data from right table, but only display matched data left side table. So that is the difference between left and outer join. Okay na? Yes.
What about full outer join, Manga? Full outer join means so matched data from and unmatched data from left and right table. So manaku complete data అనేది డిస్ప్లే అవుతుంది అవునా కదా, మ్యాచ్ డేటాతో పాటు అన్మ్యాచ్డ్ డేటా కూడా డిస్ప్లే అవుతుంది. ఇస్ ఇట్ రైట్? Yes, sir. Yes, sir. Yes. So that means retrieve, okay na, retrieve the matching and unmatching data from all tables. Is it right? This is known as a full outer join. Okay na? So example చూద్దామా full outer join కి example చెప్పండి మా, మీరే query చెప్పండి. Anyone? Select star from student. Yes. Okay na? Full outer join. Full outer join. Next table name ఏంటి మా? Course. 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 Okay na? So here we are using alias name C. Okay, ఇక్కడ నేనేం చేస్తున్నాను, ఆన్ కీవర్డ్ ఆన్ ఎస్ డాట్ కామన్ కాలం నేమ్ కోర్స్ ఐడి ఈజ్ ఈక్వల్ టు సి డాట్ కోర్స్ ఐడి. IDs. ఎస్. ఎస్ చూడండి మా, కంప్లీట్ డేటా వచ్చింది చూడండి మా. ఓకేనా, ఆ టేబుల్ అనేది ఇక్కడ నేను పేస్ట్ చేస్తాను చూడండి మా. ఓకేనా, సో కంప్లీట్ డేటా అంటే 101, 101, 102, 103. ఈజ్ ఇట్ క్లియర్? 101, 101, 102, 103. ఓకేనా, అదేవిధంగా 1001, 1002, 1001. సో ఇక్కడనేనా నెక్స్ట్ 1001, 1002, 1001. సో రిమైనింగ్ డేటా మనకి ఎక్కడుంది నేనా, నల్ డేటా అనేది ఇన్సర్ట్ అయ్యింది. సో దిస్ ఈస్ ద రిజల్ట్ ఆఫ్ ఫుల్ అవుటర్ జాయిన్. This is the result of full outer join. Any doubts? Full outer join and left outer join and right outer join. So this is the left table data. This is the left table data. This is the left table data. So this is right side table data. Right side table data. Clear, students? Yes, sir. Yes. Yes, sir. So this is Yes, known as inner join and okay na outer join అయినా అది నేనా. సో ఇన్నర్ జాయిన్ కున్న డిఫరెన్స్ ఏంటి, అవుటర్ జాయిన్ కున్న మీనింగ్ ఏంటి అనేది క్లియర్ కదా. సో ఇన్నర్ జాయిన్ లో ఒక డ్రాబ్యాక్ ఉంది. ఏంటి ఆ డ్రాబ్యాక్, మనకి ఓన్లీ మ్యాచ్ డేటా మాత్రమే డిస్ప్లే అవుతుంది, మనకు అన్మ్యాచ్ డేటా అనేది డిస్ప్లే అవ్వదు. సో మనకు అన్ని డేటా మ్యాచ్ కూడా డిస్ప్లే అవ్వాలంటే మీరు యూజ్ చేసుకునే కాన్సెప్ట్ ఏంటంటే అవుటర్ జాయిన్. అవుటర్ జాయిన్ లో మళ్ళీ మనకి ఎన్ని కేటగిరీస్ ఉన్నాయి? 3 కేటగిరీస్ ఉన్నాయి. లెఫ్ట్ అవుటర్ జాయిన్, ఓకేనా, రైట్ అవుటర్ జాయిన్, ఫుల్ అవుటర్ జాయిన్. సో దీస్ టూ మా ఇన్నర్ జాయిన్ అండ్ అవుటర్ జాయిన్, దీస్ టూ ఆర్ ANSI format join. Yes, it is a latest style format. ఓకేనా, నెక్స్ట్ we will go for another format that is known as non-ANSI format. Non-ANSI format, here we are using the keyword is where. It is a oldest style format. Okay, now what are the examples of non-ANSI format? Equi join, non-equi join, last one ఏంటమ్మా, సెల్ఫ్ జాయిన్. ఓకేనా, Self join. ఓకే నేను డైరెక్ట్ గా సెల్ఫ్ జాయిన్ కి వెళ్తున్నాను. ఓకేనా, సెల్ఫ్ జాయిన్. సెల్ఫ్ జాయిన్ చెప్పండి, వాట్ ఈస్ మెంట్ బై సెల్ఫ్ జాయిన్? మీకు ఓవర్ ల్యాపింగ్ అనేది ఎక్కడన్నా కాన్సెప్ట్ వచ్చిందా? ఓవర్ ల్యాపింగ్ మా, ఓవర్ ల్యాపింగ్ సిఓలో వచ్చింటది, ఓవర్ ల్యాపింగ్ రాలేదా? ప్యారలల్ మ్యాప్ డిస్కస్ చేసేటప్పుడు సార్ వచ్చింటది నేనా. ఓకేనా, సో లిజన్ అయినా వాట్ ఈస్ మెంట్ బై, ఓకేనా, సెల్ఫ్ జాయిన్. ఆల్ జాయిన్స్, ఓకేనా, ఆల్ జాయిన్స్ either it is inner or outer, ఓకేనా, or natural join or non-ANSI format joins. ఓకేనా, that is known as equi join. సో that is known as equi. ఇంకేమో ఉన్నాయి చెప్పండి ఎగ్జాంపుల్స్ నేనా. ఈక్వి, Non-equi. వెరీ గుడ్, నాన్ ఈక్వి. ఓకేనా,
నాన్ ఈక్వి జాయింట్స్ ఓకేనా. వర్కింగ్ ఆన్ వెరీ వెరీ ఇంపార్టెంట్ పాయింట్ అందుకు రాస్తున్నాను, ఇక్కడ టైప్ చేస్తున్నా వర్కింగ్ ఆన్ టూ టేబుల్. అది నేను ఆలోచించండి మా. సో ఆల్ జాయింట్స్ ఎయిదర్ ఇట్ ఈస్ ఓకేనా ఇన్నర్ జాయిన్ కానీ అవుటర్ జాయిన్ కానీ, అవుటర్ జాయిన్లో లెఫ్ట్ అవుటర్ కానీ రైట్ అవుటర్ కానీ ఫుల్ అవుటర్ కానీ న్యాచురల్ జాయిన్ కానీ నాన్ ఆన్సీ ఫార్మాట్ ఎయిదర్ ఇట్ ఈస్ ఈక్వి జాయిన్ కానీ నాన్ ఈక్వి జాయిన్స్ కానీ వర్కింగ్ ఆన్ హౌ మెనీ టేబుల్స్? Two tables, sir. More than two tables, or two tables are more than two tables. Clear students? Yes, sir. Yes, sir. టూ టేబుల్స్ ఉండొచ్చు, లేకపోతే మోర్ దాన్ టూ టేబుల్స్ అయినా ఉండొచ్చు. అయితే ఓకేనా, అయితే సెల్ఫ్ జాయిన్ వర్కింగ్ ఆన్ చెప్పండి ఇప్పుడు. వర్కింగ్ ఆన్ హౌ మెనీ టేబుల్స్ ఆర్ రిక్వైర్డ్? ఓన్లీ వన్ టేబుల్. Only one table, sir. వన్ టేబుల్. సార్ ఎందుకు ఈ డెఫినేషన్ రాసినావు సార్? యాక్చువల్లీ వాట్ ఇస్ ద నేచర్ ఆఫ్ జాయిన్ మా? వాట్ ఇస్ ద నేచర్ ఆఫ్ జాయిన్? Retrieve data. Yes, to get the data from more than one table. Yes. Yes, sir. మరి సెల్ఫ్ జాయిన్ Yes, లో sir. ఉన్న డిఫరెన్స్ ఏంటి అంటే, సెల్ఫ్ జాయిన్ ఆల్సో టు గెట్ ద డేటా బట్ ఓన్లీ వన్ టేబుల్ ఈజ్ రిక్వైర్డ్. ఓన్లీ వన్ టేబుల్, వర్కింగ్ ఆన్ ఓన్లీ వన్ టేబుల్. ఓకేనా. సో ఒక టేబుల్లో నుంచి డేటాను రిట్రీవ్ చేస్తే అలాంటి కాన్సెప్ట్ మనం ఏమంటున్నామంటే దట్ ఈస్ నోన్ యాజ్ ఎ సెల్ఫ్ జాయిన్. దట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ ఇన్నర్, అవుటర్, న్యాచురల్, ఈక్వి, నాన్ ఈక్వి ఓకేనా కంపేర్ టు సెల్ఫ్ జాయిన్. గట్ ఇట్ స్టూడెంట్స్? ఆల్ జాయింట్స్ మా, ఆల్ జాయింట్స్ న్యాచురల్ జాయింట్స్ కూడా కంపేర్ చేసుకుని అన్ని జాయింట్స్ వర్కింగ్ ఆన్ టూ ఆర్ మోర్ దాన్ టూ టేబుల్ ఎక్సెప్ట్ సెల్ఫ్ జాయిన్. క్లియర్ స్టూడెంట్స్? Yes, sir. Very good. What are the important points means? This is very very important points ma. Okay na. The first point means okay na joining okay na how many tables? A table data by itself okay na. So దీని మీనింగ్ చెప్పండి నేను. జాయినింగ్ ద టేబుల్ డేటా బై ఇట్ సెల్ఫ్ ఓకేనా. ఆ టేబుల్లోనే మనకి ఏమవుతుంది, టూ టేబుల్స్ గా డివైడ్ అయ్యి మనకు డేటా అనేది రిట్రీవ్ అవుతుంది. సో దిస్ ఈజ్ నోన్ యాజ్ ఎ సెల్ఫ్ జాయిన్ ఓకేనా. ఇట్ కెన్ బి యూజ్ విత్ అలియాస్ నేమ్. ఇట్ కెన్ బి యూజ్ అలియాస్ నేమ్స్ ఆఫ్ ది టేబుల్. మనము రిమైనింగ్ జాయింట్స్ లో ఐ థింక్స్ రిమైనింగ్ దాంట్లో మన అలియాస్ నేమ్ యూజ్ చేయకున్నా కానీ మనము ఎగ్జిక్యూట్ చేసే ఛాన్స్ ఉంది. అయితే ఇక్కడ ఖచ్చితంగా ఏం యూజ్ చేయాలైనా Alias names. అలియాస్ నేమ్. సింపుల్ అయినా మీరు ఆల్రెడీ కోర్టులో వింటుంటారు ఓకేనా. ఏ అనే వ్యక్తికి మనం ఏం చేస్తామంటే ఇంకొక నేమ్ తో పిలుస్తాం ఓకేనా. అలియాస్ రాజు, అలియాస్ నే అనేసి ఓకేనా. సో ఇక్కడ ప్రతి ఒక్క కాలం కి మనం ఏం చేస్తామంటే అలియాస్ నేమ్ ని మనము మెయింటైన్ చేస్తాము ఎక్కడ, సెల్ఫ్ జాయిన్ లో. వన్ మోర్ ఇంపార్టెంట్ పాయింట్ ఈస్ ఇట్ కెన్ బి ఇంప్లిమెంటెడ్ ఆన్ హౌ మెనీ టేబుల్స్? Single table. So it can be implemented on single table only. Okay na. Next ma. So when we are using self join, sir మనం సెల్ఫ్ జాయిన్ ఎప్పుడు యూజ్ చేసుకుంటాం సార్? సార్ మనము ఇన్నర్ జాయిన్ ఎప్పుడు యూజ్ చేసుకుంటాం సార్? నాకు రెండు టేబుల్లో కామన్ డేటా కావాలనుకున్నప్పుడు ఇన్నర్ జాయిన్కి వెళ్ళిపోతాం. సార్ నాకు ఓన్లీ రైట్ సైడ్ ఉన్న టేబుల్లో కంప్లీట్ డేటా కావాలి, లెఫ్ట్ సైడ్లో ఓన్లీ మ్యాచ్ డేటా కావాలంటే మనం యూజ్ చేసుకునే జాయిన్ ఏంటి, రైట్ అవుటర్ జాయిన్. సార్ నాకు కంప్లీట్ డేటా కావాలి సార్ అంటే మీనింగ్ ఏంటి, మ్యాచ్ డేటాతో పాటు అన్మ్యాచ్ డేటా మొత్తం అన్ని టేబుల్ అనేది కావాలి సార్, అక్కడ యూజ్ చేసుకునే జాయిన్ ఏంటి, ఫుల్ అవుటర్ జాయిన్. మరి సెల్ఫ్ జాయిన్ ఎప్పుడు యూజ్ చేసుకుంటాం సార్? ఏ సినారియోలో మనం సెల్ఫ్ జాయిన్ యూజ్ చేసుకుంటాం సార్? when we are using self join. Any idea students? Any idea students? చదవండి, నేను ఆ టాపిక్ నేమ్ చదవండి ఏమన్నా చూడండి. when we compare a column values within the same table, when we compare common
వాల్యూస్ విత్ ఇన్ ద సేమ్ టేబుల్. ఒకే టేబుల్లో నేను కామన్ వాల్యూస్ని కంపేర్ చేయాలనుకుంటే ఓకేనా మనము యూజ్ చేసుకునే జాయిన్ ఏంటంటే సెల్ఫ్ జాయిన్. ఓకేనా వీ కెన్ కంపేర్ ఓకేనా కామన్ వాల్యూస్ ఫ్రమ్ మోర్ దాన్ వన్ టేబుల్ యూజింగ్ రిమైనింగ్ జాయిన్స్. But when we compare common values within the same table, here we are using the join is a self join. Clear students? Yes, sir. Very good. Sir, మనం alias name ఎన్ని యూజ్ చేసుకోవచ్చు సార్? 1 నా 2 నా ఎనీ లిమిట్ సార్? నో, ఎనీ నెంబర్ ఆఫ్ alias name ఓకేనా on a single table చూడండి, this is very important points ma. Okay na self join. Okay na so all joins ma, either it is inner join or outer join or natural join or non-ANSI format, either it is equi join or non-equi join, working on two tables. ఓకేనా ఎప్పుడు యూజ్ చేసుకుంటాం ఈ కాన్సెప్ట్ అన్నిటిని అంటే when we compare a common values okay na with the different table, we are using remaining joins. Okay na when we compare a common values within the same table, we are using self join. So self join means okay na joining a table data by itself. Okay na it can be used with the alias name of the table. It can be implemented only on a single table. Okay na we can take any number of alias names on a single column. So this is the working procedure of self join. Any doubts, any confusion? No, sir. No. Okay na so one more important point ఏంటంటమా one more important point, what is the advantage of alias name? What is the advantage of alias name? Advantage of alias name. Advantage. ఒకవేళ టేబుల్ ని ఎక్కువ ఉన్నప్పుడు మనం షార్ట్ చేసి రాయడానికి అలియాస్ నేమ్ యూజ్ చేస్తాం సార్. వెరీ గుడ్, 100% కరెక్ట్. ఇంకా నెక్స్ట్ మా టైం సేవ్. వెరీ గుడ్. ఇంకా నేనా ఇంకా వెరీ గుడ్, 100% కరెక్ట్. చెప్పండి, ఇంకా మీకున్న ఐడియా షేర్ చేయండి. Easy name, sir. ఓకే వెరీ గుడ్. ఇంకా చూడండి నేను సో వన్ మోర్ అడ్వాంటేజెస్ కూడా ఉంది ఏంటంటే సో మెయింటైన్ సేమ్ డేటా. ఓకేనా ఒకే డేటాను మనము డిఫరెంట్ ఏరియాస్లో స్టోర్ చేయొచ్చు. డిఫరెంట్ ఏరియాస్లో మనం స్టోర్ చేసే ఛాన్స్ ఉంది. చూడండి ఎలా చేస్తామనేది అంటే ఓకేనా సో దిస్ ఈజ్ నోన్ యాజ్ ఏ టేబుల్ 1 అనుకుందామా. దిస్ ఈజ్ టేబుల్ 1. ఎస్, ఈ టేబుల్ 1ని మనం ఏం చేస్తామండి 2 పార్టీషన్గా చేసుకొని ఇలా 2 పార్టీషన్గా చేసుకొని ఓకేనా ఈ రెండు టేబుల్ డేటాను ఒక టెంపరరీ ఏరియాలో మనం స్టోర్ చేస్తాం. దట్ ఈస్ నోన్ యాజ్ ఏ బఫర్. దట్ ఈస్ ద అడ్వాంటేజ్ ఆఫ్ అలియాస్ నేమ్స్. ఓకేనా ఇది ఒరిజినల్ డేటాబేస్లో ఉన్నాయి. ఈ ఒరిజినల్ డేటాబేస్లో ఒక టేబుల్ అనేది ఉంది. దిస్ ఈజ్ నోన్ యాజ్ ఏ రిలేషన్. ఇప్పుడు ఈ టేబుల్ని మనం ఏం చేస్తున్నామంటే 2 టేబుల్స్గా డివైడ్ చేసుకొని 2 టేబుల్ని సపరేట్ మెమరీ ఏరియాలో స్టోర్ చేసినాం. చూడండి సో దిస్ ఈజ్ నోన్ యాజ్ దిస్ ఈజ్ ద అడ్వాంటేజ్ ఆఫ్ అలియాస్ నేమ్. మీరు ఏం చెప్పినారో అవి కూడా ఇంపార్టెంట్. నేను ఏమవుతుంది ఈజీ టు ఐడెంటిఫై చేసుకోవచ్చు, షార్టెస్ట్ లెంత్ అనేది తగ్గిపోతుంది. ఓకేనా సో ఇట్ ఈస్ ఆల్సో వన్ మోర్ అడ్వాంటేజ్ ఆఫ్ అలియాస్ నేమ్. క్లియర్ స్టూడెంట్స్? Yes, sir. వెరీ గుడ్. ఓకేనా సో దిస్ ఈజ్ నోన్ యాజ్ ఏ సెల్ఫ్ జాయిన్. ఓకేనా ఇది మాత్రము మీకే వదిలేస్తున్నాను. ఓకేనా ఈ సెల్ఫ్ జాయిన్ మనము ఎలా యూజ్ చేయాలి అనేది నాకు మీరు నెక్స్ట్ క్లాస్లో మీరే చెప్పాలా. ఓకేనా వాట్ ఈస్ ద సింటాక్స్, సెల్ఫ్ జాయిన్ మనం ఎలా యూజ్ చేస్తాం. ఆల్రెడీ మన దగ్గర ఒక టేబుల్ ఉంది. ఏంటి ఆ టేబుల్? 2 టేబుల్స్ ఉన్నాయి. స్టూడెంట్ టేబుల్ ఉంది కదా. సో ఇక్కడ నేను ఏం చేస్తాను సెలెక్ట్ ఓకేనా స్టూడెంట్ టేబుల్. ఏమేమి ఉన్నాయి స్టూడెంట్ టేబుల్లో స్ట్రక్చర్ చెప్పండి. స్టూడెంట్ ఐడి సార్. ఎస్ స్టూడెంట్ ఐడి. నెక్స్ట్ ఏమేమి తీసుకున్నామా? స్టూడెంట్ నేమ్ సార్. ఎస్ స్టూడెంట్ ఐడి తీసుకున్నాను, స్టూడెంట్ నేమ్ తీసుకున్నాను, స్టూడెంట్ మెయిల్ ఐడి తీసుకున్నాను, కోర్సు ఐడి కూడా తీసుకున్నాను. ఓకేనా ఇప్పుడు ప్రతి ఒక్కదానికి నేను అలియాస్ నేమ్ ఇచ్చుకొని ఒకే టేబుల్ని 2 టేబుల్గా కన్వర్ట్ చేసుకుని ట్రై చేస్తాను. ఓకేనా ఎలా చేస్తాము ఎగ్జాంపుల్ తెలిస్తే ఐడియా చెప్పండి మా. సెలెక్ట్ స్టూడెంట్ 1
అనుకుందాం. స్టూడెంట్ 1 ఐ థింక్స్ ఎస్ నేమ్ అనా ఎస్ నేమ్ కామా స్టూడెంట్ 2 డాట్ s1 డాట్ ఎస్ మెయిల్ ఐడి. ఓకేనా. నెక్స్ట్ స్టూడెంట్ డాట్ S1. ఓకేనా కోర్సు ఐడి. ఓకేనా కోర్స్ ఐడి ఫ్రమ్ స్టూడెంట్ 1 స్టూడెంట్ s1. చెప్పండి ఐడియాస్ ఉంటే ట్రై చేయండి మా. స్టూడెంట్ s1 నెక్స్ట్ ఏముండాలి? స్టూడెంట్ s1 నెక్స్ట్ కామా స్టూడెంట్ s2. ఇది ఓకేనమ్మా? స్టూడెంట్ s2 ఓకేనా. Sir, students lot spelling. ఓకే నేను జస్ట్ మినిట్. స్టూడెంట్ s1 కామా స్టూడెంట్ s2 ఓకేనా. సెల్ఫ్ జాయిన్ కదా. ఆన్ నెక్స్ట్ s1 డాట్ ఓకేనా కోర్స్ ఐడి ఈజ్ ఈక్వల్ టు s2 డాట్ కోర్స్ ఐడి. సో ఇది పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్ ఏమా? ట్రై చేద్దాం, చెక్ చేద్దాం. కామన్ నాట్ ప్రాపర్లీ ఎండెడ్. ఓకే ఐ థింక్ ఇక్కడ వరకు తీసేస్తా. ఎస్ వచ్చింది చూడండి మా. ఎస్ అంటే ఇప్పుడు నేనేం చేస్తానైనా ఒక స్టూడెంట్ టేబుల్ని 2 టేబుల్గా కన్వర్ట్ చేస్తాను. అవునా కదా. s1 ఒకటి s2 ఒకటి. ఇక్కడ నేను చూడండి మా ఇది స్టూడెంట్ టేబుల్ నానా. ఎస్ ఈ స్టూడెంట్ టేబుల్ని s1 ఒకటి s2 ఒకటి. గాట్ ఇట్ స్టూడెంట్స్? Sir. సో ఇక్కడ చూడండి ఇక్కడ నేనేం చేస్తాను ఓకేనా s1కి ఎస్ నేమ్ అనేది అలొకేట్ చేసినాను, s1కి మెయిల్ ఐడి అలొకేట్ చేస్తాను, s2కి కోర్స్ ఐడిని అలొకేట్ చేస్తాను. అంటే మనకు టెంపరరీ ఫైల్లో అంటే s1 అనే టెంపరరీ ఫైల్లో s1 అనే టేబుల్లో నాకు నేము మెయిల్ ఐడి ఉంటుంది, s2లో నాకేముంటుంది కోర్స్ ఐడి ఉంటుంది. అవునా కదా. Yes, sir. అది నేను ఈ డేటా అనేది. ఈజ్ ఇట్ క్లియర్ స్టూడెంట్? దిస్ ఈజ్ నోన్ యాజ్ ఏ సెల్ఫ్ జాయిన్. దిస్ ఈజ్ నోన్ యాజ్ ఏ సెల్ఫ్ జాయిన్. ఓకే దిస్ ఈజ్ నోన్ యాజ్ ఏ సెల్ఫ్ జాయిన్. ఓకేనా. సారీ ఇక్కడ కాదు ఇది, అది నేనా. సో దీస్ ఆర్ ఆల్ ఆర్ ఓకేనా ANSI format joins. ANSI format joins. So ANSI format join means here we are using on keyword. ఇక్కడ నేను ఏం యూజ్ చేసుకున్నాను నేను ఆన్ కీవర్డే కదా. ఎస్ ఇక్కడ ఆన్ కీవర్డ్ యూజ్ చేసుకోలేను. సెల్ఫ్ జాయిన్ మనము ఓకేనా ఆన్ కీవర్డ్ యూజ్ చేసుకోకుండా డైరెక్ట్గానే ఎగ్జిక్యూట్ చేస్తాం. సెలెక్ట్ స్టూడెంట్ 1 డాట్ ఎస్ నేమ్, స్టూడెంట్ 1 డాట్ స్టూడెంట్ మెయిల్ ఐడి, s2 డాట్ కోర్స్ ఐడి ఫ్రమ్ స్టూడెంట్